2019 ఎన్నికల ముందు చాలా మందితో ఇలాగే చంద్రబాబు సమావేశం అయ్యారు. పెట్టుబడులు పెట్టమని అడిగారు. కొన్ని చోట్ల అయితే శంకుస్థాపనలు కూడా చేసేశారు. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పగలను నేను. ప్రకాశం జిల్లాలో ఏషియా పల్ప్ ఇండస్ట్రీ వస్తోంది, భారీ పెట్టుబడి, అసలు పేపర్ తయారీలో ఎంత అద్భుత ఘట్టాన్ని చూడాల అని ప్రచారం చేసుకున్నారు కదా 2019లో ఎన్నికల ముందు. మరి ఏమైంది? ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా? ఆ తర్వాత కర్నూలులో స్టీల్ ప్లాంట్ పెట్టేస్తున్నాము అని శంకుస్థాపన కూడా చేశారు చంద్రబాబు 2019 ఎన్నికల ముందు. అటు దిక్కున కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనే అతిగతి లేదు, అప్పటికే 2 సార్లు శంకుస్థాపన చేశారు. దానికి పక్క జిల్లాలో ఇంకో స్టీల్ ప్లాంట్ అని ఇక్కడ కూడా శంకుస్థాపన చేశారు. చంద్రబాబు చేసిన శంకుస్థాపనలకి పొలిటికల్ క్రెడిబిలిటీ, రియాలిటీకి కనెక్ట్ ఉంటే గనక వాటి సంగతి ఏంటి అంటే, ఎన్నికల ముందు చంద్రబాబు చాలా చెప్పారు, చాలా శంకుస్థాపనలు చేశారు, ఏవి ఎస్టాబ్లిష్ కాలా అని చెప్పడానికి నేను చెప్పిన ఈ 2-3 ఎగ్జాంపుల్స్ ఒక రుజువు. మరి ఎంఓయూ కుదుర్చుకొని శంకుస్థాపనలు జరిగి భూ కేటాయింపులు చేసి గూగుల్ కూడా అమెరికా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కమ్యూనికేషన్ ఇచ్చి ఆ ఒప్పందానికి కట్టుబడి ఇదంతా జరుగుతోందని చెప్పిన తర్వాత కూడా అసలు డేటా సెంటర్ మేమే తెచ్చాము అని ఇప్పటికీ చెప్పాలి అని అనుకోవడం చూస్తూ ఉంటే మన ఆలోచనకి సంబంధించిన విషయం కదా. ఆంధ్రులకి ఆలోచన ఉంటుంది. అందుకోసమే ఈ 4 ఫ్యాక్ట్స్తో వాస్తవాలు అర్థమవుతూ ఉన్నాయి. డేటా సెంటర్ విషయంలో నిజాలు నిలబడుతున్నాయి.